స్టార్ట్ చేద్దామా? ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గ్రామాలలో పేద ఉపాధి కూలీలు కనీసం 2 పూటల తిండి తినాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని 2005 తీసుకొచ్చి 6లో ఇది 5లో తీసుకొచ్చారు. 6లో చట్టం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి 100 రోజులు పని దినాలు కల్పిస్తూ గ్రామంలో గ్రామ సర్పంచు గ్రామ కమిటీ తీర్మానం ప్రకారము ఉదయం 6 నుంచి 10 వరకు అంటే చల్లపూట ఎండాకాలము వలసలు మహబూబ్నగర్ జిల్లాలో అందరికీ తెలుసు. కరువు ఉన్న ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళేది. మొత్తము ఇండ్ల దగ్గర తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులైన వాళ్ళను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి వాళ్ళు కార్మికులుగా హైదరాబాదో పూనానో బొంబాయి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి వచ్చేది తిండి లేక. ఈరోజు అలాంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈరోజు దేశంలో గాంధీ పేరును మరిపియాలని ఉద్దేశపూర్వకంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి రామ్జీ అనే పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. మేము రాముడంటే అందరికీ దేవుడు దైవము. మేము తప్పకుండా మేము రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుని మొక్కే బయటకు వస్తాం. బయటకు వచ్చినాక రాజకీయాల్లోకి దేవుని తీసుకురా. ఈరోజు బీజేపీ పార్టీ రాముని పేరు మీద ఈరోజు మహాత్మా గాంధీ పేరును తీసేసి రాముని పేరు తీసుకొని వచ్చి ఈరోజు పేద కార్మికులకు చాలా అన్యాయం చేస్తుంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము స్టేటు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు 90% నిధులు ఇచ్చేవాళ్ళు, 10% రాష్ట్ర ప్రభుత్వాలు కట్టేటివి. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చి 60-40గా 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలనే ఆలోచనతోటి వాళ్ళు చట్టాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అలయన్సు పార్టీలు కానీ వాళ్ళ పార్టీలు కానీ అధికారం ఉన్న దగ్గర వాళ్ళు ఇచ్చి సౌత్లో ఎక్కువ వాళ్ళ అలయన్స్ పార్టీలు ఉండే ఎన్డీఏ పార్టీలు అధికారంలో లేవు. సౌత్లో కాంగ్రెస్ కానీ ఇంకా వేరే పార్టీలు కానీ డిఎంకే కానీ అలాంటివన్నీ అధికారంలో ఉన్నాయి. వీళ్ళు ఈ 40% కట్టరు. ఈ రాష్ట్రాలలో ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం రద్దు చేసేసి ఇది మొత్తం నార్త్లో ఉన్న నార్త్ రాష్ట్రాలకు మొత్తం అక్కడ పంపించాలని వాళ్ళ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇదంతా డంప్ చేయాలనే ఆలోచనతో ఇవాళ వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము, మహాత్మా గాంధీ అంటే ఉప్పును నిప్పుగా వేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానాయకుడు, గొప్ప నాయకుడు, నేషన్ ఆఫ్ ఫాదర్, ఈ దేశానికి తండ్రి. అలాంటి మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజల పొట్ట నింపుతున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ప్రతి గ్రామాన వెళ్ళి ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు తీసుకుంటున్నాం. ఈ 30 తారీఖు లోపు అన్ని తీర్మానాలు
వచ్చేస్తాయి. మా సర్పంచులు ఉన్న దగ్గర గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉంటాయి. మా సర్పంచులు లేని దగ్గర గ్రామ సభలు జరుపుతాం. ఊర్లో చెట్టు కింద కూర్చొని గ్రామ సభ జరిపి ఆ గ్రామ సభలో ఇది రామ్జీ ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా మేము తీర్మానం తీసుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమము రైతులపైన రైతులకు నల్ల చట్టాలు తెస్తే ఎంత పెద్ద ఉద్యమం చేసి దాన్ని వెనుకకు తీసుకునే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి తప్పకుండా కల్పిస్తాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ కొత్తగా రామ్జీ తెచ్చిన చట్టాన్ని వెనుకకు తీసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టే అంతవరకు మేము పోరాటం చేస్తామని ఇది మేము తెలియజేస్తున్నాం. మేము గ్రామాలకు వెళ్తున్నాం. మా పిసిసి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈనాడు ఏఐసిసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏవైతే మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాన్ని సవరణలు చేసినందుకు ఆ సవరణలు అన్నీ కూడా మార్పడానికి ఎవరు కూడా ప్రజలు ఒప్పుకుంటలేరు. కాబట్టి ఆ సవరణలు చేయకుండా యథావిధిగానే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి అలా ఏఐసిసి ఒక పథకాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ప్రజల సాయం తీసుకొని అందరూ అక్కడ గ్రామ సభలు జరిపించి అక్కడ గ్రామ తీర్మానాలు చేసి అన్ని గ్రామాల్లో చేసిన అదే దిశగా ఇవాళ మహబూబ్ నగర్లో పిసిసి నుంచి ఇలా మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ సెక్రటరీలు జంగారెడ్డి గారు, రామారావు గారు ఈనాడు మహబూబ్ నగర్కి రావడం జరిగింది. వారు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ తీర్మానాలు తీసుకురావడానికి దానికి ఇలా మండల ప్రెసిడెంట్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడానికే ఇవాళ రావడం జరిగింది. ఇంతకుముందే 26 తారీఖు నాడు చాలా మటుకు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా చాలా మటుకు గ్రామాల్లో గ్రామ సర్వేలు జరిపించి గ్రామ తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలు మిగిలిపోయినాయి. ఆ గ్రామాల్లో కూడా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇలా తీర్మానాలు చేయాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్న 423 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ఈ తీర్మానాలన్నీ కూడా చేసి ఈ తీర్మానాల కాపీలంతా కూడా మేము పిసిసికి పంపించి అక్కడ నుంచి కేంద్రానికి పంపించి కేంద్రంలో ఈ తీర్మానాలను తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రెసిడెంట్కు సమర్పించి ఈ చట్టాల సవరణ ఏదైతే ఉందో దీన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి ఉపాధి హామీ పథకం ఈ పేద రైతులకు ఇది చాలా పెద్ద మేలు చేసే పథకం కాబట్టి ఇటువంటి పథకాన్ని మళ్ళా యథావిధిగా కొనసాగించాలనేదే మా యొక్క లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యంలో మాకు సహకరిస్తున్న రైతులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా మా ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లోకి అందరూ